వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐ నాగరాజ్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి కృష్ణది లాకప్ డెత్ అని నిర్ధారించింది సిట్. సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారని రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకు తెలిపింది మరోవైపు సిట్. ప్రధానంగా సాయి కృష్ణ మృతదేహం కూడా మాయం చేశారంటూ కూడా సిట్ పేర్కొంది. సాయి కృష్ణ మృతదేహాన్ని పిఎస్ లో చూసినట్లుగా ఎస్ఐ వాగ్మూలం కూడా ఇచ్చారు. సాయి కృష్ణ నాన్ పేలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపింది సిట్. ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాలేదంటూ కూడా సిట్ ప్రధానంగా న్యాయస్థానం ముందు పేర్కొంది. సాయి కృష్ణను సిఐ నాగరాజు కోర్టులో హాజరు పరచలేదంటూ కూడా కోర్టుకు వెల్లడించడం జరిగింది. అంటే హెబియస్ కార్పస్ రిట్ ను నాగరాజు తుంగలో తొక్కారు అనేది క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది. మరోవైపు సాయి కృష్ణకి సంబంధించినటువంటి థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, శారీరకంగా కుంగదీసి అతన్ని కొట్టడం, థర్డ్ డిగ్రీ ద్వారానే అతను లాకప్ లో చనిపోయారు, లాకప్ డెత్ అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ కట్ గా సిట్ తెలిపినటువంటి మనం చూస్తున్నాం. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్లుగా సదరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒకటి చెప్పడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా సాక్ష్యాలు మాయం కావడానికి సిఐ నాగరాజే ఒక ప్రధానమైనటువంటి కారణంగా సిట్ తెలిపింది. మరోవైపు సాయి కృష్ణకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను మనం నమోదు చేస్తున్నాం. డివిఆర్ ను పరీక్షా కేంద్రం నుంచి ఫోరెన్సిక్ బృందానికి కూడా ఇప్పటికే సిట్ పంపినట్లుగా తెలుస్తుంది. సాయి కృష్ణ చనిపోయాడని తెలిసినా మెజిస్ట్రేట్ కు మాత్రం సమాచారం ఇవ్వలేదంటూ కూడా సిట్ పేర్కొంది. హెబియస్ కార్పస్ రిట్ వేసిన కోర్టు ముందు వాస్తవాలు తెలియజేయలేదంటూ కూడా పేర్కొనడం జరిగింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపేయడంలో, సాయి కృష్ణను హత్య చేయడంలో నాగరాజు కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లుగా సంచలన విషయాలు వెల్లడించింది. సాయి కృష్ణను తీసుకువెళ్లి మాయం చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. జూన్ 2 కంటే ముందే సాయి కృష్ణ మరణించారేమో అంటూ కూడా సిట్ ప్రాథమికంగా అభిప్రాయపడుతుంది. కస్టడీలోనే చనిపోయారు అనడానికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరాలను మాత్రమే సిట్ ప్రధానంగా పేర్కొంది. మే 6 నుంచి మే 8 మధ్య ప్రధానంగా సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్లుగా ఉన్నటువంటి అంశాలు, సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత మే 1 నుంచి జూన్ 1 మధ్య ఉన్నటువంటి కెమెరాకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ధ్వంసం కావడానికి సిఐ నాగరాజే ఒక ప్రధానమైనటువంటి కారణంగా సిట్ పేర్కొనడం జరిగింది. కోర్టు ముందు కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది సిట్. రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి సంచలన విషయాలను మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపించినటువంటి మా కుమారుణ్ణి చంపేశారు, సాయి కృష్ణను చంపేశారు, లాకప్ డెత్ చేశారు, కనీసం అతని శవాన్నైనా అప్పగించండి లేదా బూడిదైనా అప్పగించండి అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబం ఏదైతే ఆరోపణ చేసిందో అదే అంశాన్ని ప్రధానంగా సిట్ ప్రస్తావించడం, తాజాగా రిమాండ్ రిపోర్ట్ లో అదే అంశం ఉండడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. కీలకమైనటువంటి అంశాలను ప్రధానంగా సిట్ ప్రస్తావించింది. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. నాగరాజు పూర్తి స్థాయిలో దీంట్లో పాత్ర ఉంది. సాయి కృష్ణది లాకప్ డెత్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. కస్టోడియల్ డెత్ జరిగింది అంటూ కూడా సిట్ నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సాయి కృష్ణది పోలీస్ స్టేషన్ లోనే మరణించారని, కస్టోడియల్ డెత్ జరిగింది అంటూ కూడా సిట్ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు చిత్రహింసలు పెట్టినట్లుగా కూడా సిట్ ప్రాథమికంగా అభిప్రాయపడుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అప్పటి సిఐ అంటే ప్రస్తుతం సస్పెండ్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నాగరాజు ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి శారీరక చిత్రహింసలు పెట్టారు, థర్డ్ డిగ్రీని ప్రయోగించారు, సాయి కృష్ణను లాకప్ లోని చంపేశారు అనేది మాత్రం క్లియర్ కట్ గా కనబడింది. థర్డ్ డిగ్రీ ప్రయోగం వల్లే సాయి కృష్ణ ప్రాణాలు కోల్పోయారంటూ కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది. రెండోది, సాయి కృష్ణ మృతదేహాన్ని ఎక్కడా కనిపించకుండా మాయం చేశారని పేర్కొనడం జరిగింది. సాయి కృష్ణ మరణించిన తర్వాత నిజాలను దాచిపెట్టడం కోసం మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మాయం చేశారు, ఇది మొత్తం నాగరాజు మాత్రమే చేశారు అనేది మాత్రం ప్రాథమికంగా అభిప్రాయపడుతుంది. రెండు, పోలీస్ స్టేషన్ లో మరణం తర్వాత దానికి సంబంధించినటువంటి రికార్డులను కూడా తారుమారు చేశారని, స్వర్గపురి శ్మశాన వాటికలో గుర్తు తెలియని ఒక శవం రికార్డుకు సంబంధించినటువంటి అంశాలను కూడా గుర్తించినట్లుగా, కానీ అది సాయి కృష్ణదో కాదో అనేటువంటి అంశాలపైన మరింత నిర్ధారణ అవసరం అన్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా సాయి కృష్ణది లాకప్ డెత్ అనేది మాత్రం సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారని రిమాండ్ రిపోర్ట్ లో తెలుపుతూనే మృతదేహాన్ని మాయం చేశారు అంటూ మాత్రం సిట్ పేర్కొంది. అంటే సాయి కృష్ణ ఇక లేడు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా సాయి కృష్ణ లాకప్ లోనే చనిపోయాడు. ఇదే అంశాన్ని సిట్ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. అయితే ఇప్పుడు సాయి కృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు,
ఈ సాయి కృష్ణ మృతదేహం మాయం చేయడం వెనుక కూడా నాగరాజు ఉన్నారు అనేది మాత్రం ప్రధానంగా సిట్ చెప్తుంది. పలు కీలకమైనటువంటి అంశాలను కూడా సిట్ ప్రస్తావించడం జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉందంటూ కూడా కోర్టుకు తెలిపింది. కృష్ణలంక పిఎస్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయం అనేటువంటి అంశాలను కూడా సిట్ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే సాయి కృష్ణ మృతదేహానికి సంబంధించినటువంటి అంశాలపైన మరిన్ని అంశాలు రావాలి, మరింత వివరణ రావాలి అంటూ కూడా సిట్ ప్రధానంగా పేర్కొంటూనే నాగరాజే దీంట్లో కీ రోల్ అని ప్రధానంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే నాగరాజుకు సంబంధించి 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. జూలై 8 వరకు ఆయన జైల్లోనే ఉండబోతున్నారు. నెల్లూరు జైలుకి తరలించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ఓవరాల్ గా నాగరాజు లాకప్ డెత్ చేశారు సాయి కృష్ణకి సంబంధించి అనేది క్లియర్ కట్ గా సిట్ తన ప్రాథమిక నివేదికలో రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రకంపనలు రేపుతుంది ఈ రిమాండ్ రిపోర్ట్.